సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? 27వ కీర్తన 13వ వచనం. ఇలాంటి సందర్భాల్లో మనకు కలిగే శోధన అపారం. జీవితంలో భరించరాని కష్టం, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ కృంగిపోతుంది, హృదయం కలవరపడుతుంది, విశ్వాసం చలించిపోతుంది. ఇక నేను తట్టుకోలేను, పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నేనేం చెయ్యాలి అని విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. మనం శ్రమల్లో శోధింపబడి సొమ్మసిల్లినప్పుడు బలవంతులై ధైర్యంగా ఉండండి అని దేవుని సందేశం కాదు. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచిపోయాయని ఆయనకు తెలుసు. ఆయన మృదువుగా చెప్పే మాట ఒక్కటే, ఊరకుండుడి, నేను దేవుణ్ణని తెలుసుకోండి. భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నిరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికిలా రాశాడు: కలం పట్టుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను, బైబిల్ చదవటానికి కూడా శక్తి లేదు, ప్రార్థన కూడా చేయలేను. నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకుని ఆయన మీద నమ్మకం ఉంచడమే. నిజమేనండి, దేవుడు మనకు చెప్పేది కూడా అదే. ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, క్షేమంగా ఒడ్డుకి చేరుస్తాడు. ఆమెన్.